పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. ప్రస్తుతం మనతో పాయం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, సిఎల్పి సమావేశానికి సంబంధించి ఏ అంశాలు ముఖ్యంగా మనకి ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? సంఘవి పరిచయ కార్యక్రమం తాటుగా ఏమేమి ఉండబోతున్నాయి? రాజ్యసభ అభ్యర్థి పరిచయంతో పాటు మరి మొదటి సిఎల్పి సమావేశం మా సిఎల్పి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా రాజ్యసభకు సంబంధించిన అంశం మీద ఈ సమావేశం జరుగుతుందని నాకున్నటువంటి ఉద్దేశం. దాంతోపాటు ఈ 8 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, దాంతోపాటు ప్రధానమైన అంశం భారతదేశంలో గతంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా జరగని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేశారు. రైతు బాంధవుడికి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు నిలిచారు. దాని మీద కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చర్చ జరుగుతుందనే అభిప్రాయం నాకు ఉంది. ఎన్ని గంటలకి సీఎం గారు ఈ హోటల్కి రాబోతున్నారు? వారితో పాటు ఇంకొక సమావేశం 7 గంటలకు జరుగుతుంది. ఎస్ ప్రియా, చూస్తున్నాం కదా 7 గంటలకు ఈ హోటల్కి నానక్రామ్గూడలో ఉన్నటువంటి హోటల్కి మనకి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. వారితో పాటుగా మంత్రులందరూ కూడా రాబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే అభిషేక్ స్వంగి పరిచయ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మిగిలిన అంశాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ స్కీమ్లు ఏదైతే ఉన్నాయో అవి ప్రజలకి ఏ విధంగా వెళ్తున్నాయి, ఏంటి, ప్రజల స్పందన ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆయా నియోజకవర్గాల్లో సమస్యలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆ సమస్యలపైన కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా మనకి హానవాయితీ అనమాట. అంటే సిఎల్పి అధ్యక్ష అంటే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన సిఎల్పి సమావేశాలు కొనసాగుతుంటే, సో దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండోసారి సిఎల్పి సమావేశం కొనసాగుతుంది. ప్రియా. రైట్ సైతులు, థ్యాంక్స్.